న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం పెరవలి గ్రామం నందు వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలలో భాగంగా పెరవలి, అన్నవరం, కండవల్లి క్లస్టర్స్ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు విచ్చేసి వారి చేతుల మీదుగా నియోజకవర్గం మొత్తం మీద విడుదలైన 46,40,00,000 రూపాయల నగదు నుండి పెరవలి మండలానికి 18.64 కోట్ల రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పారాభిషేకం చేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడుతో పాటు వారి కుమారుడు వరుణ్ సాయి, మండల అధ్యక్షులు, మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా సమైక్య అధ్యక్షులు, మండల జేసీఎస్ ఇన్ఛార్జి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఏపీఎం మరియు సిఓ, ఆర్పీలు, మండల మెప్మా సమైక్య సెక్రటరీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం ఎవరికైనా మంచి జరుగుంటే జగన్ గారికి మద్దతు ఇవ్వండి అన్నమ్మా. నిజంగా అదే విశేషం ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చక్కగా పెద్ద ఎత్తున మన పెరవలి మండలం నుంచి అందరూ కూడా మరి డ్వాక్రా సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందమ్మా. ఇది 4వ విడత. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేది 4వ విడత. బహుశా మీ అందరికీ గుర్తుండుంటుంది, జగన్ గారు సంకల్ప యాత్రలో మహిళలందరికీ కూడా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో సభ్యురాలందరికీ కూడా 4 విడతల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఎంతైతే బాకీ ఉందో, ఆ గ్రూప్ బాకీ ఎంతైతే ఉందో అది 3 లక్షలు అవనేయండి, 4 లక్షలు అవనేయండి, 8 లక్షలు అవనేయండి, 10 లక్షలు అవనేయండి, ఆ డబ్బంతా కూడా నేను 4 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందమ్మా. ఇప్పటికే 3 విడతలు ఇవ్వటం జరిగింది. 3 విడతలు ఇచ్చారు. ఇది 4వ విడత ఇప్పుడు మనకి ఇవ్వటం జరుగుతూ ఉందమ్మా. 4వ విడత. మొత్తం మన నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఒకటి పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలం, అలాగే నిడదవోలు టౌన్ కూడా ఉన్నాం. ఈ 4 మొత్తం కలిపి 4 విడతలకి 185 కోట్ల రూపాయలు జగన్ గారు రుణమాఫీ చేయటం జరుగుతూ ఉందమ్మా. ఇప్పటికే 3 విడతలు ఇచ్చారు, 4వ విడత ఇస్తా ఉన్నారమ్మా. 185 కోట్ల రూపాయల్లో 75 కోట్ల రూపాయలు పెరవల్ మండలంకే ఇవ్వటం జరిగిందమ్మా. మిగతా 110 కోట్ల రూపాయలు మరి 30-40 కోట్ల చొప్పున మిగతా మండలాలకి ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందమ్మా, ఆ రోజు జగన్ గారి మీద నమ్మకం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు లోన్ తీసుకుంటం జరిగిందమ్మా. లోన్ తీసుకున్నారు. జగన్ గారు వచ్చాక రుణమాఫీ చేస్తారు తప్పకుండా అని ఆ రోజు నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము లోన్ తీసుకుంటామండి, జగన్ గారు రుణమాఫీ చేస్తారా లేదా అని నన్ను కూడా అడగటం జరిగిందమ్మా. నేను చెప్పడం జరిగింది ఆ రోజుల్లో, తప్పకుండా మీరు తీసుకోండి, మీ గ్రూప్కి ఏదైతే కావాలో బాకీ లోన్ తీసుకోండి, తప్పకుండా 4 విడతల్లో జగన్ గారు మాఫీ చేస్తారని చెప్పాం. అదే విధంగా 3 విడతలు ఇప్పటికే ఇచ్చారు. 4వ విడత ఈ మీటింగ్ తర్వాత రేపటి నుంచి, రేపు శనివారం, ఆదివారం తర్వాత సోమవారం నుంచి ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బు బ్యాంక్ ఖాతాల్లో వేయటం జరుగుతుంది. నమ్మకం అంటే అది. ఆ రోజు జగన్ గారు చెప్పింది, ఈ రోజు జగన్ గారు చేసే ప్రతిదీ కూడా ఏదైతే చెప్తున్నారో అది జరుగుతూ ఉంది. ఇంకో ఉదాహరణ ఇస్తానమ్మా. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడే చెప్పారు. మా పిల్లలు చక్కగా చదువుకుని జగన్ గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని వారందరూ కూడా విదేశాలకి వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే మా పిల్లలు ఈరోజు టీసీఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారమ్మా. ఆ రోజు కాలేజీలకు వెళ్లే పిల్లలకి లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే వారందరికీ కూడా ఫీజు ఎంత ఖర్చు అయినా నేను ఫీజు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చదువుకోమన్నారమ్మా. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో
పేరు అదే ఉంచేశారమ్మా. 100% ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంచేసి ఏం చేశారమ్మా దాన్ని కేవలం సగం మాత్రం ఇచ్చేవారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సగానికన్నా తక్కువ ఇచ్చేవారమ్మా. ఉదాహరణ చెప్తాను మీకు. ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో 60,000 రూపాయలు 80,000 రూపాయలు ఫీజు ఉంటుందమ్మా సంవత్సరానికి. కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. 30,000 మాత్రమే, మిగతాదంతా కూడా తల్లిదండ్రులు కట్టుకునేవారమ్మా. అంటే 80,000 రూపాయలు ఫీజు ఉంటే ప్రభుత్వం 30,000 రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు అమ్మ. మిగతా 50,000 రూపాయలు తల్లిదండ్రులు కట్టుకునేవారు. 4 సంవత్సరాలు చదువుకోవాలి ఇంజనీరింగ్ అంటే. అంటే 50,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి 2 లక్షల రూపాయలు తల్లిదండ్రులు కట్టుకున్నారు. బటన్ నొక్కుతానే ఉన్నారు. మొన్న కూడా జగన్ గారు మాట్లాడుతూ చెప్పారు, నేను ఏదైతే బటన్ నొక్కుతున్నానో ఆ బటన్ ద్వారా నేరుగా డబ్బంతా కూడా ఆ లబ్ధిదారుల ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వేయటం జరిగింది. ఎవరు కూడా ఎవరి చుట్టూరు తిరిగే అవసరం లేకుండా. అతి ముఖ్యంగా మహిళలు గౌరవిస్తూ, మహిళలు ఇంట్లోంచి బయటికి వెళ్ళే అవసరం లేదు. మీకు పెన్షన్ కావాలంటే ఇంటికి అందజేస్తున్నారు వాలంటీర్లు. ఈ పథకాలన్నీ కూడా మీరు ఇంటికి నుంచి బయటికి వెళ్లే అవసరం లేకుండా ఈ పథకాలన్నీ కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయటం జరుగుతూ ఉందమ్మా. ఇవన్నీ కూడా జగన్ గారు మహిళలను గౌరవించడం అంటే ఏదో ఈ మైకులు ఇలా పట్టుకుని లెక్చర్లు ఇవ్వటం కాదమ్మా, ఏదో ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. జగన్ గారు చేతల్లో చూపించారు. అమ్మా మీరు బయటికి వెళ్ళే అవసరం లేదు, మీ ఇళ్లలో మీరు ఉండండి, మా వాలంటీర్లు తీసుకొచ్చి మీకు అన్ని అందజేస్తారు, లేదా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో మేము డబ్బు వేయటం జరుగుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదని చెప్పడం జరిగిందమ్మా. కానీ ఒక మంచి విషయం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి డబ్బు ఇవ్వరమ్మా, ఎక్కడా లేవు. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం. పెన్షన్ కూడా జగన్ గారు వచ్చాక ఏం చేశారమ్మా, 65 సంవత్సరాలు ఉండేది వృద్ధాప్య పెన్షన్, దాన్ని తగ్గించి ఇప్పుడు ఎంతకు తీసుకొచ్చారమ్మా, 60 సంవత్సరాలకి. దాంతో ఏమైంది, లబ్ధిదారులు పెరిగారు. ప్రతి గ్రామంలో 2 రెట్లు లబ్ధిదారులు పెరిగారమ్మా. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం పెన్షన్లు 1000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి ఈరోజు పెంచి మనం ఇస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత మోసపూర్వకంగా ఎలక్షన్లకు ముందు 2 నెలలు మాత్రమే 2,000 ఇచ్చారమ్మా. 2 నెలలకు మాత్రం, అది కూడా జగన్ గారు 2,000 ప్రకటించారని ఆ రోజు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రకటించకపోతే అది కూడా ఇవ్వరమ్మా. ఈరోజు జగన్ గారు క్రమంగా అది 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల నుంచి ఈరోజు 3,000 రూపాయలకి ఇస్తూ మళ్ళీ ఇంకొకటి చెప్పారమ్మా. ఏలూరు మీటింగ్ లో జగన్ గారు సిద్ధం మీటింగ్ లో చెప్పారు. ఏం చెప్పారమ్మా, రాబోయే రోజుల్లో మళ్ళీ అది క్రమంగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పారమ్మా మన పెన్షన్లన్నీ కూడా. మరి పెద్ద ఎత్తున మళ్ళీ జగన్ గారు పెంచుకుంటా వెళ్తారమ్మా. ఈ విధంగా రాబోయే రోజులు చక్కటి భవిష్యత్తు ఉంటది ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, మన రాష్ట్రానికి అమ్మా. తప్పకుండా మన జగన్ గారిని, మరి జగన్ గారిని గెలిపించుకుంటానికి సిద్ధమా అమ్మా, సిద్ధమా? థ్యాంక్ యూ. ఈరోజు మన జగన్ గారిని గెలిపించుకునేది మన భవిష్యత్తు, మన పిల్ల భవిష్యత్తు, మన కుటుంబ ఆరోగ్యం కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం అని మర్చిపోవద్దని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ